రేషం హుజూర్, నా హుక్క అయిపోయింది. నేను తిరిగి వచ్చేసరికల్లా అది నా ముందు సిద్ధంగా ఉండాలి. యా అల్లా, ఈవిడ ఎప్పుడైనా ప్రశాంతంగా అలా చిరునవ్వు నవ్వితే ఆవిడ ఆలోచనలు చాలా ప్రమాదకరమని అనిపిస్తుంది. అసలు ఇప్పుడు ఏం చేయనుందో ఏమో. మీరు రుకయ్య బేగంతో మాట్లాడతాం. మా ఉద్దేశం ఆవిడ్ని బాధ పెట్టడం కాదు అని ఆవిడికి వివరంగా చెప్తాం. షహిన్షా, నాకొక ఉపాయం తడుతోంది. నాతో పాటుగా రుకయ్య బేగం కూడా సలీం దుకాణంలో కూర్చుంటే ఎలా ఉంటుంది? సలీం మీద ఆవిడికి కూడా అంత హక్కుంది కదా. జోదా బేగం సరిగ్గా అన్నారు షెహన్షా. రుకయ్య, మేము మిమ్మల్ని క్షమించవలసిందిగా కోరుతున్నాం. అసలు మా ఉద్దేశం ఉద్దేశంలో తప్పేమీ లేదు షెహన్షా. తల్లులు తమ పిల్లల్ని దుకాణానికి తమ వెంట తీసుకెళ్లొచ్చన్నారు. కానీ నేనొక్కదాన్నే సలీంతో దుకాణం ఏర్పాటు చేస్తే, అసలు అందులో జోదా బేగం పాల్గొనకపోతే అది కూడా న్యాయం కాదు కదా. షెహన్షా గారి అనుమతి కోరుతున్నాను. ఇప్పుడే జోదా బేగం అన్నట్టు సలీం మా ఇద్దరికీ సంతానం అవుతారు. మరి షెహన్షా గారు అనుమతినిస్తే మా తల్లులం ఇద్దరం కలిసి సలీంతో ఒకే దుకాణంలో కూర్చుంటాం. తప్పకుండా. నిజానికి మీరు చాలా గొప్పగా ఆలోచించారు. మీరు నన్ను పెద్ద సమస్య నుంచి బయటపడేశారు. కానీ శ్రమ నుంచి మీరు బయటపడినట్టు కాదు జోదా బేగం. మనం చేసుకోవాల్సిన ఏర్పాట్లు చాలా ఉన్నాయి. అందుకు మనకున్న వ్యవధి చాలా తక్కువ. ఎందుకంటే అందరికంటే ఎక్కువ లాభాలు మన కుమారుడు సలీంకి మాత్రమే దక్కాలి. నిజమే, కానీ మనం మిగతా పిల్లల్ని కూడా తక్కువగా అంచనా వేయకూడదు. పిల్లలందరూ తెలివైన వాళ్లే. ఎవరెక్కువగా విక్రయించగలరో అది చూసేద్దాం. బొమ్మలు కొనుక్కోండి. చాలా గొప్ప మట్టి బొమ్మలు, దుస్తులు కూడా ఉన్నాయి, చూసుకోండి. అన్నదమ్ములిద్దరూ కలిసి మిఠాయిలు అమ్మండి. మీరు ధైర్యంగా ఉండండి అమ్మీజాన్. మేమిద్దరం కలిసి మిఠాయిలన్నీ అమ్మేస్తాం. తానియాల్ని మీతో ఉంచుకుంటున్నందుకు శుక్రియా సలీమా బేగం. రండి రండి, దేనికి శుక్రియా ఎందుకు? తను కూడా షెహన్షా కుమారుడే కదా. తనకు కూడా అన్ని హక్కులు ఉన్నాయి. అమ్మా మెహతాబ్, వచ్చిన వాళ్లలో సరిగ్గా కురిచూసి ఎవరైతే కొడతారో వాళ్ళకి నువ్వు వీటిల్లో ఏదో ఒక కానుకివ్వాలి, సరేనా? రండి రండి. ఈ రాగి పాత్రలో రాత్రి నీళ్లు పోసి పొద్దున్నే అవి తాగితే మీరు పూర్తి ఆరోగ్యవంతులైపోతారు. రండి రండి. ఈ ఇత్తడి పాత్రలో మీరు నీళ్లు త్రాగినట్లయితే మీకు మరింత అందం వస్తుంది. రండి 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 రండి, వచ్చి కొనుక్కోండి, దయచేయండి. దుకాణాలైతే చూడముచ్చటగా ఉన్నాయి. అన్నిటికన్నా ఎక్కువగా ఆ దుకాణం దగ్గరే ఎక్కువ జనం ఉన్నారే. అసలు అది ఎవరి దుకాణమో వెళ్ళి చూసేద్దాం పదా. రుకయ్య బేగం, ఒకవేళ సలీం తన వస్తువులన్నీ అమ్మలేకపోతే మీరు నేను కలిసి ఆ వస్తువులన్నీ కొనేసుకుందాం. ఆ అవసరం లేదు జోదా బేగం. ప్రస్తుతం సలీం అమ్ముతున్న తీరు చూస్తే ఒక సూది కూడా మిగిలేలా లేదు. వా షహజాదే సాబ్, మీరు అమ్మే పాత్రలు సాటిలేనివిగా ఉన్నాయే. మీకు ఏ పాత్ర కావాలి? ఇత్తడిది కావాలా లేక రాగిది కావాలా? మాకసలు మొత్తం అన్నీ కొనేయాలనుంది. కానీ ఒక్కొక్కరం ఒక్కొక్క పాత్ర కొనుక్కుంటాం. అయితే మాలో కొనుక్కున్న ప్రతి వారి చేతిని మీరు ఒకసారి ముద్దు పెట్టుకోవాలి. ఇదేదో లంచంలా ఉందే. మీరు మా మహల్లో వాళ్లేగా, మీరు అడిగిన దానికల్లా అంగీకరిస్తాం. చాలా బాగుంది షేకు బాబా. వస్తువుల అమ్మకంలో మీకు మీరే సాటి. అచ్చం మీ లక్షణాలే వచ్చాయి. మరో విషయం మాకు ఆనందాన్ని కలిగిస్తోంది రుకయ్య. గతంలో మీరు జోధా బేగం ఒకరితో ఒకరు పోటీ పడేవారు కదా.
కానీ ఈసారి మీరిద్దరు ఒకే దుకాణంలో ఉన్నారు. అది సంతోషకరమే కాక అందరికంటే ఎక్కువగా అమ్మకాలు మీరే చేస్తారని మా నమ్మకం. అబ్బా హుజూర్, మీరు మా దుకాణానికి వచ్చారు కనుక మీరు కూడా ఇక్కడ ఏదైనా తీసుకోవచ్చు కదా. మాకు ఏం ఇవ్వదలిచారో మీరే చెప్పండి. ఇక్కడ ఎన్నో రకాల పాత్రలున్నాయి. మీరు ఏది కావాలంటే అది మీరు తీసుకోవచ్చు. సరే మరి మేము ఈ పాత్ర ఒకటి తీసుకుంటాం. దీని వెలంతో చెప్పండి. మొత్తం 2 స్వర్ణాలు. ఇదిగో తీసుకోండి దాని విలువ. కొంచెం ఉండండి అబ్బాజాన్. ఏది ఒకసారి మీ చేయి చాపండి. ఇవాళ మా దుకాణానికి ఎవరు వచ్చినా వారికి మేమిచ్చే కానుక ఇదే. జనాల్ని ఎలా ఆకర్షించాలో మీకు చాలా బాగా తెలుసు షేకు బాబా. ఇక మేము బయలుదేరుతాం. మమ్మల్ని మీరు అలా ఎందుకు చూస్తున్నారు? ఇవాళ మేము మీతో మాట్లాడడం కదా. అవునా? విన్నారా రుకయ్య బేగం? ఈ మాట చెప్పడానికి కనీసం 4 సార్లు నాతో మాట్లాడాడు మా సలీం. హైదర్, ఏంటి నువ్వు చేస్తున్న పని? ఈ బొమ్మలన్నీ ఇక్కడ అమ్మడానికి పెట్టింది, పగలగొట్టడానికి కాదు. నువ్వు ఇలాగే అన్ని బొమ్మలు విరగ్గొట్టేసావనుకో, ఇక అమ్మడానికి ఒక్కటి కూడా మిగలదు. ఇవన్నీ ఎవరు కొంటారు అమ్మీజాన్? అది తెలుసు కూడా అక్కడ ఎందుకు పెట్టినట్టు? అది కేవలం మన ఇద్దరిని అవమానించడంతో సమానం. అలా అనకూడదు నాన్న. నీకో సంగతి చెప్పనా? ఒకనొకప్పుడైతే అందరికంటే ఎక్కువ జనం నా దుకాణం దగ్గరే ఉండేవారు. ఉంటే ఉండొచ్చు, వాళ్ళ ఉద్దేశం మాత్రం మంచిది కాదు. వీళ్ళు నాకు నా హక్కులు లేకుండా చేస్తున్నారు, బలవంతంగా లాగేసుకుంటున్నారు. నా పేరు దిల్బహార్. మా ఆయన రషీద్ గారేమో తాన్సేన్ గారి వద్ద తబలా వాయిస్తారు. ఈ అమ్మాయి మా అమ్మాయి నాదిరా. వెళ్ళవచ్చు. ఆదాబ్. మా వారేమో రాజదర్బార్లో సారంగి వాయిస్తారు. ఈ పిల్ల మా అమ్మాయి, పేరు సకీనా. మీ ఇద్దరికి ఇక్కడ పూర్తి భద్రత ఉంటుంది. హాయిగా ఎక్కడైనా తిరగండి. మీరంతా కొనుక్కోవడం పూర్తి అయ్యాక మళ్ళీ ఈ ద్వారం వద్దే కలవండి. అలాగే. అన్నట్టు ఇవి నువ్వు కొనుక్కోవడం కోసం. ఇవేమో నీకోసం. పద సకీనా. ఇవాళ నేను మొత్తం డబ్బంతా ఖర్చు పెట్టేస్తాను. చాలా చాలా కొనుక్కోవాలి నేను. జుంకాలు, తినుబండారాలు, లడ్డూలు. అన్నట్టు నేను ఒక కొత్త హుండీని కూడా కొనుక్కోవాలి. నువ్వేం కొనుక్కుంటావు? చూద్దాం. ఇంకా నేనేం అనుకోలేదు. రండి రండి, పాత్రలు తీసుకోండి. రండి రండి. పద అక్కడికి వెళ్దాం. అక్కడ చాలా మంది ఉన్నారు. అసలు అక్కడ ఏమమ్ముతున్నారో మనం కూడా వెళ్ళి చూద్దాం. వద్దులే, నాకు జనాల గుంపులంటే ఇష్టం లేదు. ముందు రా వెళ్దాం. రా. అలా చూసావా? అది రాకుమారుడి దుకాణం. రాకుమార్ దాన్ని గొప్పలు చెప్పుకుంటాడు. ఇక్కడ చూస్తేనేమో సరుకులు అమ్ముకుంటున్నాడు. లేదే మూర్ఖురాలా, మీనా బజార్ అంటేనే అలా అమ్ముతారు. ఇక్కడ కేవలం బేగంలు మాత్రమే దుకాణాలు పెట్టుకుంటారు. అలా చూడు, షెహన్షా వెంట 2 బేగంలున్నారు. చూసావా? పెద్ద రాకుమారులట. ఎవరి సరుకులు కొన్నా వారి చేతికి ముద్దు పెడుతున్నాడు. ఈసారి కూడా రుకయ్య బేగం జోదా బేగంలో గెలిచేలా ఉంది. అవునులే, ఇదంతా రాజకుమారుడు సలీం అమాయకత్వపు గొప్పతనం. వచ్చిన వాళ్ళంతా పాత్రలు కొంటానికి కాదు, రాకుమారుడి చేత ముద్దులు పెట్టించుకోవడానికి వచ్చారు. అరే, ఇది సలీం రాకుమారుడి దుకాణం కదా, ఇక్కడేం కొనకపోతే ఎలా? అరే, కొంచెం ఉంటావా? అక్కడ చూస్తే చాలా మంది జనం. ఒక పని చేద్దామా? అసలు జనమే లేని దుకాణానికి వెళ్దాం.
పాపం వాళ్ళు కూడా కొంచెం అమ్ముకుంటారు. అయినా మనకి పాత్రలు కొనాల్సిన అవసరం ఏముంది? అరే అక్కడ అంతమంది జనం ఉన్నారు అంటే పాత్రలు మంచివే ఉంటాయి కదా. అదేం కాదులే, షహన్షా కుమారుడు కదా తను, అందుకే అక్కడ అంతమంది గుమ్మిగూడారు. పైగా రాజమాత గారు కూడా అక్కడే ఉన్నారు. ఆవిడ దృష్టిలో పడాలన్న ప్రతి వారు అక్కడికే వెళ్తారు. అందుకని మనం వేరే చోటుకి వెళ్దాం. చాలా ఆకలిస్తుంది నాకు. మిఠాయిల దుకాణం ఇక్కడే ఉంటుంది. పద. రండి రండి, ఇత్తడి పాత్రలు, రాగి పాత్రలు, రండి రండి. ఒక లడ్డు కూడా ఉంది. అయినా అదేం పని తానియాల్, ఇలా మొత్తం మిఠాయిలన్నీ నువ్వే తినేస్తే మనం అమ్మడానికి ఏముంటాయి? నువ్వేం కంగారు పడకు, ఈ మొత్తం లడ్డూలన్నీ నేనే కొనుక్కుంటాను. వీడేం చేస్తున్నట్టు? తీసుకో ఈ బంగారపు గొలుసు. ఇప్పుడు ఈ లడ్డూలన్నీ నేను తీసేసుకున్నట్టే. నీకు మీ అమ్మ ఇచ్చిన కానుకని ఇలా లడ్డూల కోసం అమ్మేస్తావా? ఇదేముంది, ఈ లడ్డూల కోసం నిన్నమ్మేయడానికి కూడా సిద్ధమే. నువ్వు ఎప్పటికీ బాగుపడవు తానియాల్. నీ కారణంగానే నేను ఇవాళ ఈ పోటీలో ఓడిపోతాను. అదిగో అక్కడ సలీం దుకాణం చూడు, అక్కడ ఎంతో మంది కొనుక్కుంటున్నారు. ఇక్కడ మన దగ్గరికి ఒక్కరో ఇద్దరో వస్తున్నారు. నేను నిన్ను తిననివ్వను. నేను తినాల్సిందే. సకీనా, ఇక్కడ లడ్డూలు బాగున్నట్టున్నాయి. మనం ఇక్కడ లడ్డూలు కొనుక్కుందామా? కొనుక్కుందాం. నేను నిన్ను తిననివ్వను. నేను తినాల్సిందే. నువ్వు తినడానికి వీల్లేదు. ఏంటి మీరిద్దరు గొడవ పడుతున్నారు? కొనుక్కోడానికి ఎవరో వచ్చారు. ముందు వాళ్ళకేం కావాలో అడగండి. ఇది పెద్ద జగడాల మారి కదా బాయిజాన్, దీనికేం అమ్ముతాం? వీళ్ళని ఇక్కడి నుంచి పొమ్మనండి. వెళ్ళు, నేను నీకేం అమ్మడం లేదు. ఇదిగో మురాద్, ఏంటి నువ్వు చేస్తున్న పని? అమ్మాయిలతో అలాగేనా మాట్లాడడం? వాళ్ళు కొనుక్కోడానికి వచ్చారు కదా నాన్న, అడుగు వాళ్ళకేం కావాలో. మీకేం కావాలండి? లడ్డూలు ఇంకా జిలేబీలు. ఎంత అవుతుందో నేను లెక్క కడతాను తానియాల్. నువ్వు వాళ్ళు అడిగినవి తూచి పట్లం కట్టు. ఏంటిది? ఏమిటో పని? వాళ్ళ దగ్గర మొత్తం డబ్బు తీసుకున్నప్పుడు వాళ్ళకి సరుకు కూడా మొత్తం ఇవ్వాలి, తెలిసిందా? మొత్తం 2 స్వర్ణాలు. ఇదిగోండి. శుక్రియా. ధన్యవాదాలు. బడి అమ్మీజాన్, మీరు కాసేపు దుకాణం చూసుకోండి, నేను ఇప్పుడే వస్తాను. ఉండు సలీం, నువ్వు ఇలా దుకాణం వదిలేస్తే ఎలా? ఇంకా ఎంతో మంది కొనుక్కోడానికి వచ్చారు. బడి అమ్మీజాన్, కొంచెం అమ్మీజాన్తో చెప్పండి, ఇవాళ అమ్మీజాన్తో మాట్లాడదలుచుకోలేదని. ఈ రోజు తనతో అసలు మాట్లాడనంటే మాట్లాడను. అంతే కదా, మీరు మాతో మాట్లాడనంటారు. సరే మాట్లాడకండి. మీకు నా మీద కోపంగా ఉంది, పర్వాలేదు. కానీ ఇక్కడ దుకాణం పెట్టాం కదా, అదేం చూద్దాం. బడి అమ్మీజాన్, మనం దాదాపుగా అన్ని వస్తువులు అమ్మేయడం అయిపోయినట్టుందిగా. నాకు కూడా ఒక ముద్దు పెట్టండి, అప్పుడు నేను కూడా అన్ని వస్తువులు కొనేసుకుంటాను. అమ్మా అమ్మా, నేను కూడా గురి చేసి కొట్టి గెలుస్తాను. సరే తల్లి. అన్నట్టు ఎన్నిసార్లు గురి తప్పకుండా కొట్టాలి ఆ బొమ్మ కావాలంటే మాకు? నేనేం అడిగానంటే ఎన్నిసార్లు గురి తప్పకుండా కొడితే మాకు ఆ బొమ్మ ఇస్తారు అని. అదంతా నాకు అర్థమైందిలేండి, గురి చూసి కొట్టాలని తెలుసు. మరి ఎన్నిసార్లు గురి తప్పకూడదు? మెహతాబ్, ఆవిడ అడిగిందేమిటంటే ఎన్నిసార్లు గురి తప్పకుండా కొట్టాలని. ఎన్నిసార్లు కొట్టాలి?
వాళ్ళ బొమ్మని గెలుచుకోవాలంటే ఆదబ్ భాయిజాన్. మెహతా, కొంచెం మాకు వివరంగా చెప్తారా? ఈ ఆటలో ఉన్న నియమాలేమిటో వివరంగా చెప్పండి. ఎన్నిసార్లు గురి చూసి కొట్టాలి, ఎన్నిసార్లు కొడితే ఆ బొమ్మ మాకు దక్కుతుంది? భాయిజాన్, నేను వివరిస్తాను. మా మేనకోడలు తనే మాకు చెప్తుంది ఈ ఆట నియమాలేమిటో. చెప్పమ్మా, మాకు చెప్పు. 5 గురి తప్పకూడదు, అప్పుడే కానుక వస్తుంది. అవునా? సరే, ఇక చూడండి. మీ మేనమామ 5 సార్లు కాదు 10 సార్లు గురి తప్పకుండా కొట్టి కానుక గెలుచుకుంటాడు. మీరు పక్కకు సరగండి. భలే కొట్టారు భాయిజాన్. ఇక ఇప్పుడు మీరే మాకు చెప్పాలి, ఇక్కడ ఉన్న వాటిలో ఏ కానుకని మేము గెలుచుకున్నామో చెప్పండి. మాషాల్లా, మీ కూతురు ఈ లోకంలోని అందరికంటే చాలా భిన్నమైనది. ఇప్పుడు మేమేమో మీ దుకాణంలో ఏదైనా కొనాలని వచ్చాం, కానీ తీరా ఇప్పుడు మీరే మా మనసును గెలుచుకున్నారు. చెప్పాలంటే మీ అంతరాత్మ చాలా పవిత్రమైనది, మిగతా వారి కంటే భిన్నమైనది. మేము మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇవాళ మీ దుకాణంలోనే అందరికంటే ఎక్కువ విక్రయాలు జరుగుతాయి. అంటే మీరు మీ దుకాణంలో ఉన్న వస్తువులన్నింటినీ మేమే కొనేయాలి అనుకుంటున్నాం. మీ దుకాణంలోని అమ్మకాలు సలీం రాకుమారుడి విక్రయాల కంటే మించిపోతాయి. అన్ని దుకాణాలు చూసేశాం కదా నాదిరా. ఆయన రాకుమారుడు సలీం దుకాణం చూడ్డానికి నీకు అభ్యంతరం ఏముంది? వద్దు, నాకు అక్కడికి వెళ్ళడం కొంచెం కూడా ఇష్టం లేదు. నువ్వు ఆ గజ్జల పిల్లవే కదా? కాదే. అవును, నాకు తెలుసు కదా నువ్వు ఆ పిల్లవే. నీకు తెలిసినప్పుడు నన్ను అలా అడగడం దేనికి? నేను కూడా ఇక్కడే దుకాణం పెట్టాను, అందరూ మా దుకాణానికి వచ్చి కొనుక్కుంటున్నారు. చూడు, విన్నావా? రాకుమారుడు సలీం కూడా దుకాణం పెట్టాడంట. అందరికీ ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ దుకాణానికి మాత్రం రాక తప్పదు. కానీ నాకు మాత్రం అక్కడికి రావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అవి నాకు అవసరం ఉండే. ఏ పిల్ల, ఇంకొకసారి మా దుకాణం గురించి అలా అన్నావా ఊరుకోను. నువ్వు కూడా మళ్ళీ ఇంకోసారి ఏ పిల్ల అని నన్ను పిలవద్దు. నాకు పేరుంది, నాదిరా అని. నాదిరా? ఛీ, చాలా పనికిమాలిన పేరు. అలాగా? మీ అబ్బుజాన్ అయిన షహన్షా జలాలుద్దీన్ మహమ్మద్ అక్బరే నాకు ఈ పేరు పెట్టారు.